హాయ్! మన ఈ భూమి మీద కొన్ని చోట్లున్నాయండి, ఎంత పెద్ద సైంటిస్టులైనా సరే అస్సలు అర్థం చేసుకోలేనివి. వాటిని చూస్తే ఇదెలా సాధ్యం అనిపిస్తుంది. సో, ఈరోజు మనం సరిగ్గా అలాంటి కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న. అసలు మన ఊహకు కూడా అందని వింతలు నిజంగా ఉంటాయంటారా? ఏమో, ఈ అన్వేషణ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం పదండి. సరే, ముందుగా మనం ప్రకృతి వైపు చూద్దాం. కొన్నిసార్లు మన భూమే మనకర్థం గాకుండా చాలా వింతగా ప్రవర్తిస్తుంది. అలాంటి కొన్ని వింతలని ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో మనం వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ కజకిస్తాన్లో ఉన్న కలాచీ అనే ఓ చిన్న పల్లెటూరు. దీనికో పేరుంది తెలుసా? ది స్లీపింగ్ విలేజ్, అంటే నిద్రపోయే గ్రామం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ జనం ఉన్నట్టుండి ఎక్కడుంటే అక్కడే రోజుల తరబడి నిద్రలోకి జారుకుండేవారు. వినడానికి వింతగా ఉంది గదూ? ఇదేదో ఒకరిద్దరికి వచ్చింది కాదు. ఆ చిన్న ఊరిలో ఏకంగా 140 మందికి పైగా ఈ వింత నిద్ర సమస్యను ఎదుర్కొన్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, వంట చేస్తూ చేస్తూనో, దారిలో నడుస్తూనో ఉన్నప్పళంగా కుప్పకూలిపోయి నిద్రలోకి వెళ్ళిపోయేవారు. ఈ వింత మొదలైంది ఏప్రిల్ 2010లో. ఇక 2013 వచ్చేసరికి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఊరంతా భయం, కన్ఫ్యూషన్. కానీ విచిత్రంగా 2015లో ఉన్నట్టుండి ఈ కేసులాగిపోయాయి. కానీ ఎందుకిలా జరిగిందన్న మిస్టరీ మాత్రం ఇప్పటికీ అలానే ఉండిపోయింది. సరే, సైంటిస్టులు ఊరికే ఉంటారా? వాళ్ళు వచ్చి నీళ్లు, గాలి, తిండి అన్నీ టెస్ట్ చేశారు. కాని ఎక్కడా ఏ తేడా కనపడలేదు. అప్పుడే వాళ్ల కన్ను పక్కనే ఉన్న ఓ పాత యురేనియం గనిమీద పడింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ గని నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీకయ్యిందట. ఆ గ్యాస్ గాలిలో ఆక్సిజన్ను తగ్గించేయడంతో జనమంతా అలా సడన్గా నిద్రలోకి వెళ్ళిపోయారని గట్టిగా నమ్ముతున్నారు. ఇదే ఇప్పటివరకు ఉన్న మెయిన్ థీరీ. ఓకే, కలాచీలో మిస్టరీ భూమి కింద నుంచొస్తే, ఇప్పుడు మనం చూడబోయే చోట మిస్టరీ ఆకాశం నుంచొస్తోంది. మనం వెళ్తోంది నార్వేలోని హెస్డాలెన్ వ్యాలీకి. ఇక్కడ దశాబ్దాలుగా ఆకాశంలో చాలా విచిత్రమైన సౌండ్ లేని లైట్స్ కనపడుతూ ఉంటాయి. ఇక్కడసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ లైట్స్ ఇవాళ నిన్నటివి కావు, 1930ల నుంచి కనిపిస్తున్నాయట. పగలైనా రాత్రైనా ఎప్పుడంటే అప్పుడొస్తాయి. కొన్నిసార్లు ఒకే చోట ఆగిపోతాయి, కొన్నిసార్లు స్పీడ్గా వెళ్తాయి, కొన్నిసార్లు నిదానంగా కదులుతాయి. మరీ ముఖ్యంగా 1980ల టైంలో అయితే వారానికి 15-20 సార్లు కనపడేవట. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు అవి పిరమిడ్ షేప్లో కూడా కనిపించాయంటే నమ్మగలరా? అద్భుతం కదా! మొదట్లో యుఎఫ్ఓల మీద రీసెర్చ్ చేసేవాళ్లు ప్రాజెక్ట్ హెస్డాలన్ అని స్టార్ట్ చేసి వీటిని స్టడీ చేశారు. కాని 1997 తర్వాత సైంటిస్టు సీన్లోకొచ్చారు. ఆటోమేటిక్ స్టేషన్లు పెట్టి ఈ లైట్స్ అసలు ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి అని అనలైజ్ చేయడం మొదలుపెట్టారు. సరే, మరి దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఒక పాపులర్ థియరీ ఉంది, అదే న్యాచురల్ బ్యాటరీ థియరీ. సింపుల్గా చెప్పాలంటే ఆ వ్యాలీ నిర్మాణమే చాలా స్పెషల్ అంట. ఒక సైడంతా మెటలున్న రాళ్ళు, ఇంకో సైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉన్న నది. ఈ రెండూ కలిసి ఒక పెద్ద న్యాచురల్ బ్యాటరీలా పనిచేసి ఈ లైట్స్ను క్రియేట్ చేస్తున్నాయని సైంటిస్టులు అనుకుంటున్నారు. ప్రకృతి మిస్టరీస్ ఒక ఎత్తైతే, మన చరిత్ర, మన పూర్వీకులు మనకు వదిలిపెట్టిన పజిల్స్ ఇంకో ఎత్తు. పదండి, ఇప్పుడు మనం అలాంటి మిస్టరీల వైపు వెళ్దాం. ఇప్పుడు చూడబోయేవి మనుషులు వాళ్ల నమ్మకాలతో ముడిపడి ఉన్న కొన్ని అంతుచెక్కని రహస్యాలు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్కియాలజికల్ మిస్టరీస్లో ఒకటి పెరూలోని నాజ్కా లైన్స్. ఇవి ఏంటంటే, పెరూ ఎడారిలో నేలమీద గీసిన అతిపెద్ద బొమ్మలు. వీటి స్పెషాలిటీ ఏంటంటే, ఇవి పూర్తిగా కనిపించాలంటే ఆకాశం నుంచే చూడాలి. కింద నిలబడి చూస్తే ఏమీ అర్థం కాదు. వీటి సైజ్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 800కు పైగా స్ట్రైట్ లైన్స్, 300కు పైగా జామెట్రిక్ షేప్స్, ఇంకా 70కు పైగా జంతువులు, మొక్కల బొమ్మలు. ఇవన్నీ గీసింది కూడా క్రీస్తుపూర్వం 500 నుంచి క్రీస్తుశకం 700 మధ్యలో. కొన్ని లైన్స్ అయితే ఏకంగా 30 మైళ్ల పొడవున్నాయట. అంటే దాదాపు 50 కిలోమీటర్లు. ఊహించుకోండి ఎంత పెద్దవో. 1941లో పాల్ కోస్సాక్ అనే అమెరికన్ ప్రొఫెసర్ వీటిని చూసి ఏమన్నారంటే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆస్ట్రానమీ బుక్ అని. అంటే ఈ గీతలన్నీ ఒక పెద్ద ఆస్ట్రనామికల్ క్యాలెండర్లా పనిచేసి ఉండొచ్చని చాలామంది నమ్ముతారు. ఇదే దీనిమీద ఉన్న సౌందే పాపులర్ థియరీ. అయితే అసలు చిక్కు ప్రశ్న ఇక్కడే వస్తుంది. కింద భూమ్మీదున్న వాళ్లకి సరిగ్గా కనిపించని ఈ బొమ్మల్ని ఆఖరి ఎవరికోసం గీశారు?
మరి ఎందుకంత పెద్దగా గీసినట్టు? దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తున్నా ఈ ప్రశ్నలకి ఇప్పటికీ సరైన ఆన్సర్ లేదు. ఇప్పటిదాకా చూసినవి వేరు, ఇప్పుడు మనం చూడబోయేది ఇంకో రకమైన మిస్టరీ. ఇది నమ్మకాలతో, భయాలతో ముడిపడి ఉంది. మనం ఇప్పుడు వెళ్తోంది మన ఇండియాలోనే గుజరాత్లో ఉన్న డుమాస్ బీచ్కి. పగలు చూస్తే చాలా అందంగా ఉంటుంది, కాని రాత్రైతే చాలు దీని చుట్టూ భయానకమైన కథలు వినిపిస్తాయి. లోకల్స్ చెప్పేదాన్ని బట్టి ఇది ఒకప్పుడు హిందువుల శ్మశానమట. ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో గుసగుసలాడినట్టు వినిపిస్తుందని చాలామంది చెప్తారు. అంతేకాదు రాత్రిపూట ఇక్కడ ఉండి మాయమైపోయిన వాళ్లు కూడా ఉన్నారని అంటారు. పెంపుడు జంతువులు కూడా ఇక్కడికి రావడానికి, నీళ్ల దగ్గరికి వెళ్లడానికి భయపడతాయట. దీనికి దగ్గర్లోనే ఉన్న పాత ప్యాలెస్ని కూడా ఇప్పుడు పూర్తిగా మూసేశారు. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ ప్రదేశాలన్నీ సమాధానాలకన్నా ఎక్కువ ప్రశ్నలే మిగిల్చాయి కదా. సో ముగించే ముందు ఆ మెయిన్ క్వశ్చన్స్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం చూసిన ప్రతి చోట ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. కలాచీలో ఆ వింత నిద్రకు కారణం గ్యాస్ లీకా, లేక మనకు తెలియని ఇంకేదైనా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టరా? హెజ్డాలెన్లోనిన్న లైట్స్ భూమి లోపల్నుంచి వస్తున్నాయా, లేక వేరే గ్రహం నుంచా? నాస్కా లైన్స్ నిజంగా ఓ పాత క్యాలెండరా, లేక ఆకాశంలో ఉన్న దేవతలకి పంపిన మెసేజా? ఇక డుమాస్ బీచ్, అక్కడ వినిపించేవి నిజంగా దెయ్యాల మాటలా, లేక అదంతా ఓ పవర్ఫుల్ అర్బన్ లెజెండా? చివరగా ఒకే ఒక్క ప్రశ్న, ఈ మిస్టరీలకి సమాధానాలు కనుక్కోవడమా, లేక వాటిని అలా మిస్టరీలుగానే వదిలేయడమా? ఏది ఎక్కువ ఇంట్రెస్టింగ్? ఏమో, కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరక్కపోవడమే వాటిని అంత స్పెషల్గా చేస్తుందేమో. ఏమంటారు?